దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనందము కొరకాయ ఈ లోకంలో అనేక పనులు చేస్తూ ఉంటాం. ఎంతైనా ఖర్చు పెడతాం, ఏ స్థలానికైనా వెళ్తాము. చెయ్యరాని పనులు కూడా ఆ ఆనందం కోసం మనం చేస్తాము. అది చెడ్డదైనా సరే ఆనందం వస్తుందంటే ముందుకు వెళ్ళిపోతాం. కానీ అవమానము ఈ లోకములో మనకు కలగదు. క్రైస్తవులకి అవమానము క్రీస్తు పరంగా నీకు కలుగుతున్నప్పుడు, క్రీస్తు శ్రమలలో సిలువను సహిస్తూ నీవు దేవుని సింహాసనం ఎదుట కుడి పార్శ్వమున ఆసురుడైన యేసుక్రీస్తు ఎలా సహించాడో ఈ లోకంలో, ఆ రీతిగా ఆయన ఎలా పరుగు పెట్టాడో, ఎలా పందెములో గెలిచాడో, ఎలా కిరీటను పొందుకున్నాడో ఆత్మీయంగా ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. మనం అలసట పడక మన ప్రాణాలను విసుకుకోకుండా ఏదైతే తిరస్కరిస్తుంటారో ఈ లోకంలో మనల్ని వ్యతిరేకిస్తుంటారో దాని పక్షాన యేసుక్రీస్తు శత్రువుల నుంచి పడినటువంటి శ్రమలను తలుచుకుంటూ ఆత్మలకు తండ్రి అయిన వాడిని ఎక్కువగా ఆయనకు లోబడి మనం బ్రతకాలి. శిక్షించిన మేలు కొరకే శిక్షిస్తాడు. ప్రస్తుతం సమస్త శిక్ష కూడా దుఃఖకరంగా కనబడుతుంది, సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, అంటే మనము దేవునితో నడుస్తున్న వారికి నీతి అనే సమాధానకరమైన ఫలం మనకు దొరుకుతుంది. కాబట్టి సడలని చేతులను, సడలను మోకాళ్ళను, సడలను హృదయాన్ని బలపరుచుకుందాం. బాగుపడు నిమిత్తం పందెములో ఓపుకతో పరుగు పెడదాం. పాదములను ప్రభు వైపు, ప్రభు పని మార్గంలో నిలుపుకుందాం. అందరితో సమాధానంగా పరిశుద్ధత కలిగి ఆనందముతో కలిసి మెలుసుకుంటూ మనం ముందుకు ప్రయాణిద్దాం. అలా ప్రయత్నించినప్పుడు ఆయన సింహాసనం ఎదుట నీవు ఓపికతో కిరీటాన్ని ప్రతిఫలంగా పొందుకుంటావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అట్టు కృపాధన్యత మనకు దేవాతి దేవుడు ఓపికనిచ్చి నడిపించును గాక.